Indian Academy of Pediatrics National Neonatology Conference. This is the 17th National Neonatology Conference of IAP Neocon. అది రేపటి నుంచి 12th, 13th and 14th 3 days. ఫస్ట్ డే వచ్చేసరికి వర్క్ షాప్స్ ఉంటాయి, డిఫరెంట్ హాస్పిటల్స్లో వర్క్ షాప్స్ ఆర్గనైజ్ చేస్తున్నాము. 13th and 14th సాటర్డే అండ్ సండే ఆఫ్ జూన్ కేఎల్ యూనివర్సిటీ క్యాంపస్, అంటే బేసికలీ అమరావతి రీజియన్లో మనం ఈ కాన్ఫరెన్స్, నేషనల్ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఈ విధంగా నేషనల్ కాన్ఫరెన్స్ ఒక అమరావతి రీజియన్లో డాక్టర్స్ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేయటం అనేది ఫస్ట్ టైం అనమాట. సో దీనికి హెల్త్ మినిస్టర్ గారిని, సీఎం గారిని ఇన్వైట్ చేయటం జరిగింది. ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు, బట్ హెల్త్ మినిస్టర్ గారు సో వస్తున్నారు. సాటర్డే వస్తారు కేఎల్ యూనివర్సిటీ క్యాంపస్కి. సో వచ్చి ఈ కాన్ఫరెన్స్ని ఇనాగ్రేట్ చేస్తారు. సో రేపు వచ్చేసరికి వర్క్ షాప్స్ డిఫరెంట్ హాస్పిటల్స్లో జరుగుతున్నాయి. అంటే మెయిన్గా ఈ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నవజాత శిశువుల కాన్ఫరెన్స్లో మెయిన్గా టార్గెట్ ఆడియన్స్ ఎవరంటే పీడియాట్రిషియన్స్ అండ్ నవజాత శిశువుల స్పెషలిస్ట్ నియోనటాలజిస్ట్, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్. సో అందరూ వస్తారు ఫ్రమ్ అక్రాస్ ది కంట్రీ, not only our Telugu states, across the country. We are expecting around 1100 to 1200,000 paina registrations already vachini. So it's going to be a big gathering. So danlo workshops first day vachesariki so hands on learning ఉంటుంది, ప్రాక్టికల్ స్కిల్స్ అంటే నవజాత శిశువుల కేర్లో ఇంకా బెటర్ కేర్ ప్రొవైడ్ చేయాలంటే ఏం చేయాలి, దానిలో వచ్చిన అడ్వాన్సెస్ ఏంటి, దానికి సంబంధించిన హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ అంతా ఈ వర్క్షాప్స్లో జరుగుతుంది. అంటే దానిలో అల్ట్రాసౌండ్ వర్క్షాప్ అని, అట్లాగే హార్ట్ స్కాన్ వర్క్షాప్, ఎకో వర్క్షాప్ అది ఉంది, అలాగే వెంటిలేషన్ మీద వర్క్షాపు, అలాగే నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్ అంటారు దాని మీద వర్క్షాపు. సో అట్లాగే ప్రొసీజర్స్, నవజాత శిశువుల్లోకి ప్రొసీజర్స్ ఎలా చేయాలనే దాని మీద వర్క్షాపు. సో అట్లా డిఫరెంట్ వర్క్షాప్స్ ఉన్నాయి. టోటల్గా 9 వర్క్షాప్స్ చేస్తున్నాం. దట్ ఈస్ టుమారో. సో దీనికి ఫ్యాకల్టీ వచ్చేసరికి డిఫరెంట్ స్టేట్స్ ఫ్రమ్ అవర్ కంట్రీ, సౌత్ అండ్ నార్త్ నుంచి వస్తున్నారు చాలామంది ఫ్యాకల్టీ, రినౌండ్ నేషనల్ ఫ్యాకల్టీ అండ్ ఆల్సో ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ ఫ్రమ్ వేరియస్ కంట్రీస్ నుంచి కూడా వస్తున్నారనమాట. సో దీనివలన పీడియాట్రిషియన్స్కి, నియోనటాలజిస్ట్కి చాలా ఉపయోగము. ఇది మెయిన్గా ఏంటంటే వాళ్ళ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ అప్డేట్ చేసుకోవడానికి ఈ కాన్ఫరెన్స్ ఉపయోగపడుతుంది. సో దీనివలన వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత ప్రాక్టీస్లో నవజాత శిశువుల కేర్ వైజ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వటము, దేర్ బై నీనేటల్ మోర్టాలిటీ రేట్ కూడా తగ్గటానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ కైండ్ ఆఫ్ కాన్ఫరెన్స్లు, సదస్సులు. సో మన దగ్గర ఇక్కడ వచ్చేసరికి నీనేటల్ మోర్టాలిటీ రేట్ అంటే నవజాత శిశువుల మోర్టాలిటీ చూసుకుంటే మన కంట్రీలో దాదాపుగా 18 ఉంది పర్ 1000 లైవ్ బర్త్స్. ప్రతి 1000 మందిలో 18 మంది చనిపోతున్నారు. సో దానికి అంటే వేరే స్టేట్స్తో కంపేర్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో చూసుకుంటే చాలా తక్కువ ఉంది, 4 to 6 per 1000 లైవ్ బర్త్స్ ఉంది. అలాగే మన స్టేట్లో వచ్చేసరికి 12 to 14 అట్లా ఉంది. సో స్టిల్ అంటే మనది బెటరు, బట్ ఇంకా కేరళతో కంపేర్ చేసుకుంటే మన మోర్టాలిటీ రేట్ ఎక్కువ ఉంది. సో దాన్ని తగ్గించడానికి అంటే ఇటువంటి కాన్ఫరెన్స్లు చాలా ఉపయోగపడతాయి. సో నాట్ ఓన్లీ పీడియాట్రిషియన్స్కే కాకుండా పేరెంట్స్ కూడా దీనివలన మేము బెటర్ కేర్ ప్రొవైడ్ చేయగలిగితే, బెటర్ క్వాలిటీ ప్రొవైడ్ చేయగలిగితే డెఫినెట్గా నీనేటల్ అవుట్కమ్, నవజాత శిశువుల అవుట్కమ్ అది కూడా బాగుంటుంది అనమాట. అలాగే గవర్నమెంట్ కూడా యూజ్ అవుతుంది ఇటువంటి సదస్సుల వలన. సో డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఈ నీనేటల్ మోర్టాలిటీ రేట్ తగ్గటానికి ఈ సదస్సులు ఉపయోగపడతాయి అన్నమాట. సో దీనిలో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ నవజాత శిశువుల్లో న్యూట్రిషన్ గురించి కానీ,
వ్యాక్సినేషన్ లో వచ్చిన అడ్వాన్సెస్ కానీ, అలాగే రెస్పిరేటరీ ఇల్నెస్ లంగ్స్ వైజ్ వచ్చే ప్రాబ్లమ్స్ కానీ, అలాగే కార్డియాక్ ప్రాబ్లమ్స్ కానీ, అలాగే మెదడు విధంగా న్యూరో డెవలప్మెంటల్గా వచ్చే ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేయటము. సో అలాగే నీనటల్ రిసస్టేషన్, పుట్టిన తర్వాత వాళ్ళకి ఎలా రీసెస్ చేయాలి, ఒక సిక్ బేబీ వస్తే ఎలా రిసస్టేట్ చేయాలి అనే దాని గురించి, దానిలో అడ్వాన్సెస్ కానీ, సో అవన్నీ ఈ 3 days డిస్కస్ చేస్తాము. సో దానివలన డెఫినెట్గా పీడియాట్రిషియన్స్కి, నియోనటాలజిస్ట్కి ఎంతో ఉపయోగము, అలాగే తల్లిదండ్రులకి ఉపయోగపడుతుంది. వాళ్ళ పిల్లలకి బెటర్ కేర్ మేము ప్రొవైడ్ చేస్తాం కాబట్టి, అలాగే గవర్నమెంట్స్ కూడా ఉపయోగపడుతుంది ఈ టైప్ ఆఫ్ నేషనల్ కాన్ఫరెన్సెస్. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ అవర్ team of doctors, మల్లికార్జునరావు గారు, చైర్మన్ ఆఫ్ దిస్ నేషనల్ నియోనటాలజీ కాన్ఫరెన్స్, అలాగే శరత్ గారు ట్రెషరరు, అదర్ సమ్ మెంబర్స్, అనిల్ గారు ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్, అలాగే రాజా అశోక్ గారు ఫ్రమ్ అంకుర హాస్పిటల్, వంశీ గారు ఫ్రమ్ రెయిన్బో హాస్పిటల్, దుర్గాప్రసాద్ గారు ఫ్రమ్ చిన్నారి హాస్పిటల్, అండ్ డాక్టర్ సూర్యనారాయణ ఫ్రమ్ నోరి హాస్పిటల్, అలాగే డాక్టర్ భువనేశ్వరరావు గారు. సో అందరూ ఈ కాన్ఫరెన్స్ కోసమని లాస్ట్ 6 months నుంచి డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారు. సో ఇంకా వచ్చేసింది కాన్ఫరెన్స్. డెఫినెట్గా వీ గాట్ ది కాన్ఫిడెన్స్ దట్ ఈ కాన్ఫరెన్స్ని బాగా చేస్తామని ఇది కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ మీ వైపు నుంచి కూడా ఈ నవజాత శిశువులో అవగాహన తీసుకురావడానికి మీ రోల్ కూడా ఉంటుంది యాజ్ ఎ మీడియా. సో దానివల్ల అవగాహన పెరిగితే కేర్ అది, క్వాలిటీ అది ఇంప్రూవ్ అవుతుంది, అవుట్కమ్స్, నీనటల్ అవుట్కమ్స్ అవి బాగుంటాయి. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ఆల్ అవర్ మీడియా పీపుల్ ఫర్ కమింగ్ టు దిస్ ప్రెస్ మీట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. డీటెయిల్గా చెప్పడం జరిగింది. జస్ట్ 2-3 పాయింట్స్ చెప్పి ముగిస్తాను. ఇది నేషనల్ కాన్ఫరెన్స్, ఇది త్రూఅవుట్ ఇండియా నుంచి పార్టిసిపెంట్స్ ఉంటారు. ఇది స్టేట్ కాన్ఫరెన్స్ కాదు, నేషనల్ కాన్ఫరెన్స్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, ఏది ఐఏపీ నియోకాన్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఈ ఏపీ స్టేట్లో జరిగే కాన్ఫరెన్స్ అనమాట. అది దృష్టిలో పెట్టుకోవాలి ఇది. సో నేషనల్ కాన్ఫరెన్స్ వలన వైడ్ పార్టిసిపేషన్ ఆఫ్ ది డెలిగేట్స్ ఉంటారు. రెండోది, ఎందుకు దీనికి ఇంత ఇంపార్టెన్స్, ఎందుకంటే 1970కి వెళ్తే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే 1000 మంది పుడితే 1000 మంది ఫస్ట్ 1 year దాటే లోపు దగ్గర 120 మంది చనిపోయేవాళ్ళు. సో అంతకుముందు అరౌండ్ 100 years వెనక్కి వెళ్తే దగ్గర మోర్ దాన్ 200 members ఉండేవాళ్ళు, వీళ్ళు చనిపోయేవాళ్ళు, 1000 మందిలో చనిపోయేవాళ్ళు. అది 1970కి వచ్చేసరికి 120-130 అయింది. ఇప్పుడు ఆ ఫిగర్ని మనం లాస్ట్ 30-40 yearsలో నియోనటాలజీ ఈ ఇండియాలో డెవలప్ అవటం వలన, అంటే ఏది ఈ ప్రీమెచ్యూర్ కేరు, ఇంక్యుబేటర్స్, ఈ లో బర్త్ వెయిట్ బేబీస్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఈ న్యూట్రిషనల్ పార్ట్లో ఏది ఇంప్రూవ్ చేయాలి, ఇవన్నీ అవగాహన బాగా రావటం, గవర్నమెంట్ ఏపీ నుంచి ఫోకస్ అండ్ దాని మీద కాన్సన్ట్రేట్ చేసి దానికి ఎఫర్ట్ పెట్టి దాని మీద ఆ మోర్టాలిటీ ఎట్లాగైనా తగ్గించాలనే ఉద్దేశంతో ఫోకస్ చేయటం వల్ల లాస్ట్ 30-40 yearsలో ఆ 120 ఉన్న ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ని, ఏది ఫస్ట్ 1 yearలో దాటేవాళ్ళు 1000 మంది పిల్లలు పుడితే ఎంతమంది చనిపోతారంటే 120 నుంచి 130 మంది చనిపోయేవాళ్ళు, దాన్ని మనం 25-20 వరకు తీసుకురావడం జరిగింది. అఫ్కోర్స్ కేరళ లాంటి స్టేట్స్లో కొంత తక్కువ ఉంది, అరౌండ్ 5 to 6 అట్లా ఉంది, ఎట్ పార్ విత్ ద వెస్ట్రన్ స్టాండర్డ్స్ అనమాట. బట్ మన ఏపీ స్టేట్లో అరౌండ్ 18, 20, 22 ఉంది, 23 అట్లాగా. అది వేరింగ్ ఫ్రమ్ రూరల్ ఏరియా అండ్ అర్బన్ ఏరియా అనమాట. ఆ స్టాటిస్టిక్స్ అన్నీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. బట్ ఏదైనా ఎనీహో లాస్ట్ 30-40 years దాన్ని తగ్గించగలిగాం. దాన్ని ఇంకా తగ్గించి ఇంకా వెస్ట్రన్ స్టాండర్డ్స్కి తీసుకెళ్లాలంటే ఇలాంటి నేషనల్ కాన్ఫరెన్సెస్, ఈ నియోనటాలజీ మీద ఫోకస్ చేస్తూ మాట్లాడే సదస్సులు చాలా చాలా అవసరం. ఎందుకంటే దీంట్లో వర్క్షాప్స్ జరుగుతాయి. వర్క్షాప్స్లో ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కానీ ప్రాక్టీషనర్స్ కానీ సరైన అవగాహన, సరైన ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే దీంట్లో ఏంటంటే లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి, కొత్త ఇంకా నియోనేటల్ మోర్టాలిటీ తగ్గించడానికి ఏమేమి చేయాలి, దాని గురించి డిస్కషన్స్ నెక్స్ట్ 2 daysలో, అంటే ఈ సాటర్డే సండే కాన్ఫరెన్స్ డే టు డే మీటింగ్లో డిస్కస్ చేయటం, దాని గురించి ఒక కాన్సెన్సస్ ఒపీనియన్కి రావడం జరుగుతుంది అనమాట. అందుకని ఈ సదస్సు నేషనల్ వైడ్ చేస్తున్న సదస్సు కాబట్టి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంది. అది ఏపీ స్టేట్లో మనం ఫస్ట్ టైం చేస్తున్నాం అనమాట. అల్టిమేట్గా చూసుకుంటే మనకి ఏంటంటే ఈ నియోనేటల్ మోర్టాలిటీకి వెళ్తే మనం ఏంటంటే ఆ ప్రీమెచ్యూరిటీ, లో బర్త్ వెయిట్, న్యూట్రిషన్ పార్ట్ ఆఫ్ ది బేబీ, న్యూట్రిషన్ పార్ట్ ఆఫ్ ది మదరు, అండ్ సెప్సిస్ అండ్ ఇన్ఫెక్షన్స్ ఇన్ ద మదర్ బేబీ, ఇన్ఫెక్షన్ ఇన్ ద బేబీ ప్లస్ హైపాక్సియా అట్ ద బర్త్. ఈ 3-4 పాయింట్ల మీదే ఫోకస్ ఉంటుంది.
ఎందుకంటే ఈ 3-4 ఫ్యాక్టర్స్ వల్లే నియోనేటల్ మోర్టాలిటీ, ఇన్ఫాంట్ మోర్టాలిటీకి ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తున్నాయి అనమాట. ఫస్ట్ థింగ్ మెటర్నల్ న్యూట్రిషన్, సెకండ్ థింగ్ ప్రీమెచ్యూరిటీ, లో బర్త్ వెయిట్, థర్డ్ వన్ ఈజ్ హైపాక్సైడ్ బర్త్, అంటే డెలివరీ అప్పుడు బ్రెయిన్కి ఆక్సిజన్ ప్రాపర్గా అందేట్టు చూస్తాం అనమాట. ఆ ఫోర్త్ పాయింట్ ఏంటంటే సెప్సిస్ అనమాట. ఈ 4-5 పాయింట్ల మీద ఫోకస్ చేస్తూ చేయటం వల్ల ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు ఆ పైనుంచి కిందకి తగ్గడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ దీంట్లో ఇంకోటి చెప్పుకోవాలంటే మనం ఆ మెటర్నల్ న్యూట్రిషన్ ప్లేస్ ది మేజర్ రోల్ అనమాట. అట్లాగే ఇన్స్టిట్యూషనల్ డెలివరీ అనేది ఇంటి దగ్గర కాకుండా హాస్పిటల్లో ఆర్ అండర్ ద కేర్ ఆఫ్ ది మెడికల్ కమ్యూనిటీ సూపర్విజన్లో, అది ఏఎన్ఎం అవనండి, లేకపోతే హాస్పిటల్స్ అవనండి, లేకపోతే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అవనండి, దానికి మనం మూవ్ చేయటం వల్ల పబ్లిక్ని బాటమ్ లెవెల్లో ఏఎన్ఎంస్ ఉండి ఆ డెలివరీస్ అన్నీ సపోర్టుతో, మెడికల్ సపోర్ట్తో చేయటం వలన ఇన్ఫాంట్ మోర్టాలిటీ తగ్గింది. దాన్ని ఇంకా తగ్గించి నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో ఇంకా తగ్గించి వెస్ట్రన్ కమ్యూనిటీస్తో, వెస్ట్రన్ కంట్రీస్తో ఈక్వల్గా చేయడం అనేది ఒక గోల్గా పెట్టుకుందాం ఇండియన్ దీనికి, ఇండియన్ ఇది, అది డెఫినెట్గా మనం రీచ్ అవుతాం. ఆ రీచ్ అవడానికి ఈ కాన్ఫరెన్సెస్ దే హెల్ప్ ఏ లాట్. సో దిస్ మెసేజ్, సో లెట్ మీ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ దిస్ కాన్ఫరెన్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అందరికీ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ స్ప్రెడ్ అయ్యి దాన్ని ఎక్వైర్ చేసి ఇన్ఫాంట్ మార్టాలిటీ తగ్గించడానికి ఉపయోగపడుతున్నది. ఈ నాలెడ్జ్ మనకి అందరికీ స్ప్రెడ్ చేయడానికి మనకి నేషనల్ ఫ్యాకల్టీ, అంటే డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ నుంచి ఎక్స్పర్ట్స్ కాకుండా అబ్రాడ్ నుంచి కూడా ఒక 5 to 6 స్పీకర్స్ వస్తున్నారు. మనకి రీసెంట్ డెవలప్మెంట్స్ అన్నీ జరుగుతున్న, ఈ ఫీల్డ్లో జరుగుతున్న రీసెంట్ డెవలప్మెంట్స్ అన్నీ మన అబ్రాడ్ నాలెడ్జ్ కూడా ఇక్కడ మనకి ట్రాన్స్ఫర్ చేయడానికి అబ్రాడ్ స్పీకర్స్ కూడా తీసుకొచ్చి ఇండియాలో ఈ నాలెడ్జ్ స్ప్రెడ్ చేసి, అట్లాగే ఈ నాలెడ్జ్ స్ప్రెడ్ అవ్వటం మూలన ఇన్ఫాంట్ మార్టాలిటీని తగ్గించడానికి మనకు దోహదపడుతున్నది. మనకి ఇన్ఫాంట్ మార్టాలిటీ తగ్గించడానికి ఇట్ ఈస్ ఎ కలెక్టివ్ వర్క్. గవర్నమెంట్ సెక్టర్లోనూ జరగాలి, ప్రైవేట్ సెక్టర్లోనూ జరగాలి. గవర్నమెంట్ సైడ్ నుంచి గవర్నమెంట్ సెక్టర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే ఈ మార్టాలిటీ తగ్గడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. పర్టికులర్గా చూస్తే మన విజయవాడ జీజీహెచ్లోనే 80 బెడ్స్ ఉన్నాయి, స్పెషాలిటీ బెడ్స్. స్టేట్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బెడ్స్ ఉన్నాయి నియోనేటల్ దీనికోసం. అది సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండటం ఒకటే సరిపోదు, దాన్ని ఆపరేట్ చేయడానికి, మార్టాలిటీ తగ్గించడానికి నాలెడ్జ్ కావాలి. ఈ కాన్ఫరెన్స్ అని ఈ నాలెడ్జ్ని స్ప్రెడ్ చేసి లేటెస్ట్ నాలెడ్జ్ని మనకి ప్రాక్టీసింగ్ పెడియాట్రిషియన్స్ కానీ లేకపోతే టీచింగ్ హాస్పిటల్లో ఉండే డాక్టర్స్ కానీ నేర్చుకుంటే కనుక ఈ మార్టాలిటీ తగ్గించడానికి అవకాశం ఉంటుంది. సో ఈ నియోనేటాలజీ స్పెషాలిటీలో ఎస్పెషల్లీ చాలా అడ్వాన్సెస్ జరుగుతున్నాయి. ఇదివరకు మనకు పీరియడ్ ఆఫ్ వైబిలిటీ, పుట్టంగా బతకడానికి ఛాన్స్ అనేది 28 వీక్స్ అవుతుండేది. ఇప్పుడు ఆ పీరియడ్ ఆఫ్ వైబిలిటీ అనేది 20 వీక్స్ కూడా వస్తుంది. ఇదంతా ఎట్లా సాధ్యపడిందంటే ఈ నియోనేటాలజీ ఫీల్డ్ వచ్చే రీసెంట్ అడ్వాన్సెస్ మూలన, ఈ వచ్చిన అడ్వాన్సెస్ అన్ని అందరు హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్లో స్ప్రెడ్ అవటం మూలన జరుగుతుంది. ఈ నాలెడ్జీ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవ్వాలంటే కనుక ఇట్లాంటి నియోనేటల్ కాన్ఫరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మా కాన్ఫరెన్స్లో ఈ పాయింట్లో చాలా కాన్సన్ట్రేట్ చేసి అందరికీ ఉపయోగపడేటట్టు, అంటే ప్రాక్టీసింగ్ పెడియాట్రిషియన్స్ కానీ, టీచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్న వాళ్ళు కానీ, కొత్తగా తయారైపోయే గ్రాడ్యుయేట్స్ అంటే పెడియాట్రిషియన్స్ కానీ, నియోనాటాలజిస్ట్ కానీ అందరికీ ఉపయోగపడేటట్టు సైంటిఫిక్ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ అటెండ్ అందరికీ యూస్ఫుల్గా ఉండి నాలెడ్జ్తో గెయిన్ చేసుకుని వెనక్కి వెళ్ళి వాళ్ళు డైలీ ప్రాక్టీస్ని ఇంప్లిమెంట్ చేస్తే కనుక మన టార్గెట్ అనే ఇన్ఫాంట్ మార్టాలిటీని తగ్గించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ టు ద పేషెంట్స్ యాజ్ వెల్ as పబ్లిక్ అండ్ ద గవర్నమెంట్. అండ్ దిస్ కాన్ఫరెన్స్ ఈజ్ వైటల్ to spread the knowledge among the healthcare practitioner professionals. Thank you.